నాకు ఓరుగల్లు గురుస్థానం. 22వ ఏట ఇక్కడికి వచ్చాను. 5 ఏళ్ళు ఈ వాతావరణంలో తిరిగాను. అణువణువు నాకు ఎన్నో నూతనాంశాలను నేర్పింది. సత్యనారాయణ గారు పుట్టి ఇవాళకి 100వ సంవత్సరం మొదలైంది. ఆధునిక యుగాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రాచీన సాహిత్యానికి ఆధునిక సాహిత్యానికి భేదాన్ని చెప్పేటప్పుడు చాలామంది విమర్శకులు, కవులు ప్రాచీన యుగాల్లో పరిణామం ఆలస్యంగా వస్తుంది కాబట్టి ఒక యుగంలో పరిణామం రావాలంటే 50 ఏళ్ళు 100 ఏళ్ళు పడుతుంది. ఒక కవి 100 ఏళ్ళు ప్రాచీన సాహిత్యంలో నివసించాడంటే ఆశ్చర్యం లేదు. కానీ ఆధునిక సాహిత్యంలో పరిణామం 2 ఏళ్లకు 3 ఏళ్లకు కూడా జరుగుతుంది. 3 ఏళ్లకు కూడా ఒక యుగమని పిలుచుకుండే ఆధునిక చైతన్యం మనలో ఉంది. అందువలన ఇంత త్వరగా చైతన్యం మారేటువంటి ఈ కాలంలో 100 ఏళ్ళు తన ప్రభావాన్ని సాహిత్యం మీద ఇప్పటికీ నిలపగలిగిన కవి అంటూ ఉన్నాడంటే ప్రాచీన సాహిత్యంలో ఉన్న కవుల కంటే 100 రెట్ల శక్తిమంతుడు అని చెప్పడానికి వీలుంది. మన మాటల్లోనే విశ్వనాథ సత్యనారాయణ గారిని గురించి చాలామంది పెద్దలు మాట్లాడుతూ ఆయన ప్రభావం నేటికి ఉన్నది అని చెప్పటానికి అలంకారికంగా చెప్పిన మాటలు ఏమిటంటే, కొందరు మహాకవులు చనిపోయి బ్రతకడం ప్రారంభిస్తారు, అలాగే ఆయన చనిపోయిన తరువాత కూడా భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ అఘాయిత్యుడు పైకి లేచి ఆంధ్ర సాహిత్యాన్నంతా ఇప్పటికీ పరిపాలిస్తున్నాడు విశ్వనాథ. కాబట్టి చనిపోయిన నాటి నుండి మరలా సాహిత్యాన్ని పరిపాలించడానికి సమ్రాట్టుగా తల ఎత్తి జీవిస్తున్నవాడు ఈ మహాకవి అని ఒప్పుకున్నటువంటి పెద్దలున్నారు. రెండవది, సత్యనారాయణ గారిని గురించి 100 ఏళ్ల కాలంలో నెమరు వేసుకుంటుంటే తెలుగు సాహిత్యంలో నేను అలాగే కవి సమ్రాట్టు అని పిలువదగిన వాడు విశ్వనాథ సత్యనారాయణ. 1000 ఏళ్ల సాహిత్యంలో ఈ 2 బిరుదాలకు బిరుదాలుగా భాషిస్తున్నవారు ఈ ఇద్దరే కవులు. బిరుదాలను బిరుదాల కోసమే పెట్టుకున్నవారు కారు. అక్కడ శ్రీనాథుడు కానీ ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ. ఆ బిరుదాలు వారి చైతన్యానికి ప్రతినిధులుగా సాహిత్య చరిత్రలో భాషించడం మనం గమనిస్తాం. అందువల్లనే సత్యనారాయణ గారి పట్ల మనం ఈనాడు ఇటువంటి గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నాం. చూడండి, ఈ ఇద్దరికి పోలిక పోల్చటంలో 1-2 ఔపమ్యాలు మాత్రం, సమాన ధర్మాలు మాత్రం స్వీకరిస్తాను. శ్రీనాథుడే విశ్వనాథ అని నేను సమర్థించడానికి కాదు, ఆ కాలంలో వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి చైతన్యం ఎటువంటిది అని చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాను. ఏ కవి అయినా ఒక యుగంలో ఒక మహాకవిగా చలామణి కావాలి అంటే ఆయన వ్రాసిన రచనలలోని వస్తువులతో మహాకవి అవుతాడా? ఆయన శైలితో మహాకవి అవుతాడా? లేక ఆయన శైలిని, ఆయన వస్తువును, ఆయన సమస్త సాహిత్య జీవితాన్ని నియమించి ప్రసరింపచేసేటువంటి అతని సాహిత్య దృక్పథంతో మహాకవి అవుతాడా?
ఇది సామాన్యంగా సాహిత్య చరిత్రలో ఉండేటువంటి మౌలికమైన ప్రశ్నలు. ఈ మౌలికమైన ప్రశ్నలనే గనక మనం చూసినట్లయితే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వస్తువును తీసుకొని ఒక్కొక్క కావ్యం రాయవచ్చు. వస్తువు ఒక కావ్యంలో చిత్రింపబడిన వస్తువునకు కాలాంతరమునందు గౌరవం లేకుండా పోతోంది. కన్యాశుల్కం దానికి చక్కని ఉదాహరణ. ఈరోజు ఏదో వస్తువు రాశామని కాదు, ఈ వస్తువు 10 ఏళ్ల తరువాత కూడా ఆ గ్రంథాన్ని చదివించే శక్తి వస్తువునందు లేకపోవచ్చు. కాబట్టి వస్తువు కావ్యమునందలి కనీస ధర్మం, తాత్కాలిక ధర్మం, ఉద్వేగకరమైన ధర్మం. కానీ వస్తువు 10 సంవత్సరాల తర్వాత పాతబడిపోవచ్చు. దానికంటే నిలకడగా నిలిచేది కవి నాలుక, కవిత యందు ప్రసక్తమయ్యే శైలి. ఒక నన్నయ్య పద్యం అంటే ఎలా ఉంటుంది, ఒక తిక్కన పద్యం అంటే ఎలా ఉంటుంది, ఒక రాయప్రోలు పద్యం అంటే ఎలా ఉంటుంది, ఒక గురజాడ గేయం అంటే ఎలా ఉంటుంది, ఒక విశ్వనాథ పద్యం అంటే ఎలా ఉంటుంది, ఒక శ్రీశ్రీ గేయం అంటే ఎలా ఉంటుంది, ఒక కాళోజీ గేయం అంటే ఎలా ఉంటుంది. వస్తువు పోనివ్వండి, కొంతకాలం పోయిన తర్వాత భావాలనే తీసి అవతల పారేయచ్చు సమాజం. కానీ కవి తాను సాహిత్యమునందు తీసుకుని వచ్చిన కొత్త శైలిని మాత్రం ఏ జాతి తృణీకరించదు. అతని యొక్క అంతరాత్మకు అజరామరం లేని వ్యక్తిత్వంగా ఒక కవి యొక్క శైలిని జాతి ఆరాధిస్తుంది. పాటలో ఏ మాట ఉన్నా అందులో తీర్చిదిద్దుతున్న శైలి ఒక క్రొత్త శైలి తీసుకుని వచ్చాడా లేదా, అది నన్ను ఎన్ని సంవత్సరాలు స్పందింపచేస్తుంది అని జాతి పరిశీలిస్తుంది. మూడవది, ఒక శైలి పుట్టాలంటే ఎంటీ మైండ్లో నుంచి పుట్టదు. గణాలు మాత్రలు తెలిసిన కవి మాత్రం ఒక శైలిని సృష్టించలేడు. ఒక భావోద్వేగంలో ఒక గేయం అందంగా రాయవచ్చు, కానీ ఒక జీవిత కాలంలో ఒక శైలిని నిర్మించుకోవాలంటే తన సాహిత్య జీవితాన్ని నిర్మింపగలిగినటువంటి ఒక అపూర్వమైన సిద్ధాంతం అతనికి ఉండాలి. ఇది సాహిత్యపరమైన సిద్ధాంతం ఉండాలి. నేను వక్రోక్తితో జీవిస్తాను, నేను వ్యంగ్యోక్తితో జీవిస్తాను, నేను అధిక్షేపణతోనే జీవిస్తాను, ఏదో ఒకటి అతను ఎన్నుకోవాలి. నా కావ్య జీవితం ఇది, నా కావ్యానికి ఆత్మ ఇది, నా దృక్పథం ఇది, నా వాక్కులు లక్షణం ఇది అన్న దృక్పథం కవికి లేకపోతే, కవి సాహిత్య దృక్పథం గనక లేకపోయినట్లయితే కావ్యాన్ని నిర్మించలేడు. 60 ఏళ్ల సాహిత్యాధ్యయనం చేసిన తర్వాత ఇంకా సాహిత్య చరిత్రలో మన ప్రాచీన కవులను గురించే అవగాహన చేసుకోవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి అన్న సంగతి ఈరోజు మనం తెలుస్తూ ఉన్నప్పుడు శతజయించి చేసుకుంటున్న విశ్వనాథను గురించి కూడా ఇంకా లోతులు ఎన్నో తవ్వవలసిన అవసరం ఉన్నది అని మనం గ్రహించటంలో ఆశ్చర్యం లేదు. ఉదాహరణకు ఒక్కటి, నేను విశ్వనాథ్ దగ్గరికి రావడానికి సంగ్రహంగా ఇప్పుడు ఉన్న 400 విద్యులు నా గురువులు లాంటి వారు. నేను ఒక ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలిగిన వాళ్ళు. శ్రీనాథుడు శృంగారి అన్నారు. ఈ మాట ఇప్పటికి కుదిరిందా? స్త్రీలోలుడు అనే అర్థంలో చెప్పారు, శృంగార రసపోషకుడు అని చెప్పారు. ఈ రెండు శ్రీనాథుని కవిత్వానికి కుదరటం లేదే. ఒక విధంగా శ్రీనాథుడు గాని, నన్నయ్య గాని, తిక్కన గాని మీరు ఆ ప్రాచీన కవుల యొక్క దృక్పథాన్ని చూడవలయునంటే అఖిల భారత స్థాయిలో పరిణామం చెందుతున్నటువంటి సాహిత్య దృక్పథాల యొక్క చరిత్ర పరిణామం మొదట తెలియాలి. ఇండియన్ ఈస్థెటిక్స్ ను గురించి ఆంధ్ర పొయిట్స్ కున్నటువంటి కాన్సెప్ట్స్ ఏమిటి అన్న విషయాన్ని మనం మొదట తెలియాలి.
ఆలంకారిక దృక్పథానికి సంబంధించినంత వరకు, సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ భారతదేశంలో పుట్టి పెరుగుతున్న సాహిత్య సిద్ధాంతాలు, లేటెస్ట్ థియరీస్ ఏమిటి అని తెలియని లేనివాడు కొత్త యుగాన్ని సృష్టించలేదు మన సాహిత్యంలో. నన్నయ్య ఇస్ ద లేటెస్ట్ పోయెట్, శ్రీనాథ లేటెస్ట్ పోయెట్, అభినవ గుప్తుడు వచ్చిన తర్వాత రస సిద్ధాంతం వచ్చిన తర్వాత నటుని ఆధారంగా కాదు, నాయకుని ఆధారంగా కాదు, ఆ భావాలను అనుభవించేటువంటి ప్రేక్షకుని ఆధారంగా రస సిద్ధాంతాన్ని ఆలోచించేటువంటి ప్రక్రియలు వచ్చాయి. రసము ఎన్నిష్టము, సామాజిక నిష్టం. ఈ సామాజిక నిష్టంలో అభినవగుప్తుడు శాంతరసాన్ని ప్రతిపాదించాడు, భోజుడు శృంగారాన్ని ప్రతిపాదించాడు. శృంగారం అగ్ని వంటిది, సర్వరసములు జ్వాలల వంటివి. అసలు నీకు రసికత్వం అనేది లేకపోతే, రసమును అనుభవించాలి అన్న ఒక తీవ్రమైన ఆకాంక్ష నీలో లేకపోతే, సాధ్యోహి రసః అనేటువంటి పట్టుదల నీలో లేకపోతే, ఉత్సాహం గనక నీకు లేకపోయినట్టయితే రసత్వానికి రసత్వ సిద్ధియే లేదు. శృంగారానికి శృంగారత్వం రావాలంటే శృంగారము అనే అహంకార రసం రావాలి, అభిమాన రసం కావాలి. దాన్ని నేను శృంగార రసము అని అంటున్నాను అని అఖిల భారత స్థాయిలో ఒక క్రొత్త రస సమీకరణ సిద్ధాంతం వస్తోంది. ఈ రస సమీకరణ సిద్ధాంతం కొత్తగా సామాజికుని దృష్టిలో పెట్టుకొని రస సిద్ధాంతాలను ఆలోచించే ప్రవృత్తిని ఆల్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ పరిణామాన్ని అర్థం చేసుకోకపోతే మన తెలుగు పోయిట్స్, మన తెలుగు కవులు తెలుగు సాహిత్యానికి చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషనే మనకు తెలియదు. శ్రీనాథుడు సర్వరసాలకు మూలమైన చైతన్యం శృంగారమని భావించినవాడు. ఈ శృంగార చైతన్యమే సర్వరసాలకు మూలమని భావించినవాడు. భక్తి సమగ్ర రసము అని భావించిన సిద్ధాంతం ఆ కాలంలో ఉంది. దానికి ఒక రూపు కట్టించినటువంటి వాడు పోతన. అలాగే దక్షిణాది రూపకల్పన చేసిన వారు కథాకావ్య నిర్మాతలు. శ్రీనాథ యుగం అర్థం కావాలి అంటే పోస్ట్ ధ్వని పీరియడ్లో రసాన్ని గురించి కొత్తగా ఆలోచిస్తున్న సిద్ధాంతాలను గురించిన అవగాహన, ఇండియన్ ఈస్థెటిక్స్ యొక్క కాన్సెప్ట్, దాని ఎవల్యూషన్ కనుక మనకు అర్థం కాకపోతే శ్రీనాథుడు అర్థం కాలేదు. ఇంతవరకు త్రిలింగ క్షేత్రంలోనే శ్రీనాథుడిని భూత పద్యాలతో తిప్పుతున్నాం, వాడు స్త్రీలోరుడు అని చెప్పుకుంటున్నాం. కానీ అఖిల భారత స్థాయిలో కనుక శ్రీనాథుడిని ఆలోచించినట్టయితే బహుశా మనకు శ్రీనాథుడు అంటే అఖిల భారత స్థాయిలో వస్తున్న అత్యంత ఆధునిక సిద్ధాంతాలను తెలుగులో రూపకల్పన చేసినటువంటి మహాకవి అని అనిపించుకుంటుంది. ఆయన కవి సార్వభౌముడు. మరి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఇటువంటి మహాకవి. అందువల్లనే ఆ కవి సార్వభౌముడు, కవి సమ్రాట్ అనేటువంటి బిరుదాలని సామ్యంగా చేసుకునే లక్షణాలు చెప్తున్నాను. ఆధునిక చైతన్యంలో నేను అర్థం చేసుకున్నంత వరకు సంప్రదాయము అని అంటున్నటువంటి మాట వెనుక ఎటువంటి అవగాహన ఉందంటే, నీవు పాశ్చాత్య సాహిత్యాల్లో వచ్చిన ఉద్యమాలను కానీ, పాశ్చాత్య దేశాల్లో వచ్చిన ఉద్యమాలను కానీ భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా స్వీకరించి అనువర్తింపచేస్తే అది అభ్యుదయం, ఇది ఆధునికం. ఒకవేళ ఏ దేశముల యొక్క సిద్ధాంతములను మనం అనుసరిస్తే అది అభ్యుదయమని అనుకుంటామో, ఆ దేశములు భారతదేశము యొక్క సిద్ధాంతాన్ని స్వీకరిస్తే దాన్ని ఏమనాలి? బహుశా తెలుగు విమర్శకులు ఈ యాంగిల్లో ఆలోచించలేదు. సత్యనారాయణ గారు ఆలోచించమని 60 ఏళ్ల నుంచి చెబుతున్నాడు.
శాలువాలు కప్పించుకోవడంతో సంతృప్తి చెందిన మనం సత్యనారాయణ గారు కేక 60 ఏళ్ళు వేసిన తర్వాత కూడా మనం వినటం లేదు. క్వశ్చన్ ఒకటే, టిఎస్ ఎలియట్ వెస్ట్ ల్యాండ్ యూరోప్ ఖండం, ఆ వెస్ట్ ల్యాండ్ లో సర్వ మానవతా స్పృహ కోల్పోయింది. హిమాలయ పర్వతాల్లో ఉంది అని వెస్ట్ ల్యాండ్ లో చివరి అధ్యాయం చెబుతోంది. ఓం శాంతి 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 అని ఎలియట్ చెబుతున్నాడు. సర్వ ఆధునిక చైతన్యానికి మూలకారకుడైన ఎలియట్, మేము ఏదైనా సాహిత్య సిద్ధాంతాలకు సంబంధించిన నవ్య దర్శనం ఏదైనా మేము చేయగలిగితే అది హిమవత్ పర్వతంలో నుంచి రావాలి, ఉపనిషత్తుల్లో నుంచి రావాలి, భారత చైతన్యంలో నుంచి రావాలి అని ఆధునిక సాహిత్యానికి పితామహుడు అని చెబుతున్నటువంటి ఎలియట్, ఆయన కావ్యం ఈరోజు భారతీయులు వ్యాఖ్యానించి చెబుతున్నారు. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్స్ లో ఈరోజు నాకు తెలిసినంత వరకు 10 మంది ఎలియట్ మీద భారతీయ సంప్రదాయం యొక్క ప్రభావం, ఇండియన్ ఈస్థెటిక్స్ యొక్క ప్రభావం గురించి ఈరోజు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ చైతన్యాన్ని మొట్టమొదట పట్టుకున్న విశ్వనాథ. నువ్వు వెస్ట్రన్ ఇంపాక్ట్ గురించి మాట్లాడతావు, ఇండియన్ ఇంపాక్ట్ వెస్ట్ కు పోతోంది. నీ అస్తిత్వాన్ని గురించి నువ్వు మాట్లాడేమిటి? వెస్ట్ లో ఉన్నటువంటి కొత్తదనాన్ని కానీ వారిలో ఉన్నటువంటి చైతన్యాన్ని కానీ మనం స్వీకరించకూడదు అని నా మతం కాదు. వెస్ట్ లో ఉన్నటువంటి మంచిని స్వీకరిస్తున్నాను, కానీ వెస్ట్ ఆ పశ్చిమ సాహిత్యం అందుట్లో కూడా ఇమాజినేషన్ అన్న లేటెస్ట్ థాట్ ని కట్టమంచి రామలింగారెడ్డి గారి తెలుగులోకి తీసుకొని రాలేదు. వర్డ్స్వర్త్ అయితే తీసుకొచ్చింది. వర్డ్స్వర్త్ తర్వాత రెక్టిఫికేషన్ చేశారు ఇమాజినేషన్ అన్న కాన్సెప్ట్ ని. ఆ లేటెస్ట్ థాట్ ని తీసుకొని రాలేదు. అందువలన కాల్పనిక చైతన్యంలో ఒకవైపు మనం ప్రశంసిస్తున్నాం, రెండవ వైపు కావాలనో లేక తెలుసో తెలియకో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని చెప్తున్నాం. ఇక్కడ మనం చేస్తున్నటువంటి పొరపాటు. ఒక విధంగా రొమాంటిక్ ఏజ్ లో వర్డ్స్వర్త్ అయిపోయిన తరువాత మన తెలుగు సాహిత్యంలో టిఎస్ ఎలియట్ దగ్గర నుంచి ప్రాక్టికల్ క్రిటిసిజం వరకు, లెవీస్ వరకు వచ్చిన పాశ్చాత్య విమర్శ ధోరణులను గనక చూచినట్టయితే ఆ పాశ్చాత్య విమర్శ ధోరణులను ట్రాజడీలో ఉన్నటువంటి కరుణ రస కాన్సెప్ట్ ని తీసుకొని తెలుగు సాహిత్యంలో కరుణ రస సిద్ధాంతానికి వ్యాఖ్యానం చెప్పిన ఆధునిక రస వ్యాఖ్యాత విశ్వనాథ సత్యనారాయణ గారు. శ్రీనాథుడు శృంగార రసాన్ని సర్వరసాలకు మూలమని భావించాడు. ఆధునికుడైన విశ్వనాథ సర్వరసాలకు మూలం కరుణము అని ప్రతిపాదించాడు. ఈ కరుణంలో వెస్ట్రన్ ట్రాజడీలో ఉన్న ప్యాథాస్ ని తనలో సమన్వయించుకున్నాడు. ఒక విధంగా భవభూతి కరుణ రసానికి వ్యాఖ్యానం చెప్పిన వారు లేరు. విశ్వనాథ దాత విశ్వనాథ ఇచ్చిన వ్యాఖ్యానమే దొరుకు మాలాంటి శిష్యులకు భవభూతిని గురించి వ్యాఖ్యానం చేయవలసి వస్తే ప్రాచీన లాక్షణికులు ఎవరు భవభూతిని గురించి కరుణరస వ్యాఖ్యానం చేయలేదు. నాకు తెలిసినంత వరకు చేసి సర్వ రసాలకు శృంగారానికి కానీ శాంతానికి కానీ తదితర రసాలకన్నింటికి కరుణమూలము అనేటువంటి తాత్పర్యాన్ని వ్యాఖ్యానం చేసినటువంటి మహావిమర్శకుడు ద్రష్ట విశ్వనాథ సత్యనారాయణ గారు. అందువల్లనే నాకు అపర శ్రీనాథుల్లాగా ఆధునిక యుగంలో కనపడతాడు. ఆయన అక్కడ శృంగార రసానికి గొప్ప వ్యాఖ్యానం కల్పించాడు. అఖిల భారత స్థాయిలో విశ్వనాథ కరుణరస సిద్ధాంతం మన ఆంధ్ర సాహిత్యంలో గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ అఖిల భారత స్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ ఆలోచించినట్లయితే
దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది. అందువలన వెస్ట్రన్ ఈస్థెటిక్స్ లో ఉన్నటువంటి ట్రాజడీలో ఉన్నటువంటి కరుణాన్ని తీసుకోవడానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు రస కాన్సెప్ట్ ని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వెస్ట్రన్ ఈస్థెటిక్ కాన్సెప్ట్ తోనే తీసుకొని మరొక వ్యాఖ్యానం చేశారు. అది భారతీయ సంప్రదాయం కాదు. పచ్చమంచి రామలింగారెడ్డి గారు రసానికి ఇచ్చిన వ్యాఖ్యానం భారతీయ సంప్రదాయం కాదు. గారన్నా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారన్నా విశ్వనాథ సత్యనారాయణ గారికి పడదు అని అంటాం. ఇది పైకి పడకపోవడం కాదు, మౌలికంగా ఈయన సిద్ధాంతం ఆయన సిద్ధాంతం పడదు, ఈయన దర్శనం ఆయన దర్శనం పడదు. వ్యక్తిగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని నేను గౌరవిస్తాను, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని గౌరవిస్తాం, అది వేరే విషయం. సత్యనారాయణ గారు తీసుకున్న స్టాండర్డ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన భారతీయమైనటువంటి దర్శనాన్ని ఆధారంగా చేసుకుని పాశ్చాత్య దేశాలకు ఏ రసదృక్పథం అయితే ఆదరణీయమవుతోందో ఆ ఆదరణీయమైనటువంటి అంశాన్ని గురించి ఆయన మాట్లాడారు. పాశ్చాత్య విమర్శకులు చెప్పినటువంటి విషయం తెలుసు. న్యూ క్రిటిక్స్ అనేది లేటెస్ట్ థాట్ బహుశా విశ్వనాథ సత్యనారాయణ గారు పరుచుకున్నప్పుడు న్యూ క్రిటిక్స్ ని లేటెస్ట్ థాట్ అనకుండా ఉండటానికి వీల్లేదు. కానీ న్యూ క్రిటిక్స్ యొక్క సిద్ధాంతాన్ని కనుక మీరు గమనించినట్టయితే బహుశా విమర్శకులు చెప్పిన అంశాలు, ఇప్పుడు నేను కొటేషన్స్ ఇవ్వాల్సిన పని లేదు, పెద్దలు మీకు తెలుసు, కావాలంటే వ్యాసాల్లో ఎక్కడైనా మనం కొటేషన్స్ ఇచ్చిన ఉన్నాయి, మనం గ్రహించవచ్చు. న్యూ క్రిటిక్స్ అనుసరించినటువంటి సిద్ధాంతాల వెనుక భారతీయమైన గుణ రీతి అలంకార సిద్ధాంతాలు ప్రాతిపదికలు అన్నవి ఘంటాపథంగా వరల్డ్ ఈస్థెటిక్స్ లో ఇప్పుడు చెబుతున్నటువంటి విషయం. దీన్ని భారతీయ దర్శనాలు ప్రపంచం మీద ఏ విధమైన ప్రభావాలు వేస్తున్నాయి, అటువంటి ఉత్తమమైన ప్రమాణాలు కలిగిన భారతీయ దర్శనాలు మన దగ్గర పెట్టుకుని వారు గౌరవిస్తున్న సిద్ధాంతాలను వదిలిపెట్టి పాశ్చాత్య సిద్ధాంతాలను తీసుకుని వచ్చి వాళ్ళ ప్రయోగాలను వాళ్ళ సిద్ధాంతాలను మన సాహిత్యంలో ప్రయోగాలుగా చేసుకోవడమా, మనం ఆ ప్రయోగాలలో లీనం కావడమా, లేక పాశ్చాత్య ప్రయోగాలు భారతీయ సముద్రంలో లీనం కావడమా? ఇది విశ్వనాథ ప్రశ్న. నీ సాహిత్యాన్ని నువ్వు నిర్మిస్తున్నావు, నువ్వు మహాకవి అని చెప్పుకుంటున్నావు, నీ కవిత్వానికి వెనుకున్న దర్శనం భారతీయమా లేక పాశ్చాత్యమా, లేక నీ భారతీయమైన అంశాలను పాశ్చాత్య దర్శనంలో లీనం చేస్తున్నావా? దేనికి ప్రధాన తాత్పర్యం, దేనికి గౌణమైన తాత్పర్యం? విశ్వనాథ భారతీయ సిద్ధాంతాల్లో పాశ్చాత్య ఆలోచనల్లో లీనం చేసుకుంటాను. నా నర్తనశాల చూడండి, మీకు పిఎస్ఆర్ అప్పారావు గారు రాసినటువంటి నాటక వికాసం, ఆంధ్ర నాటక వికాసంలో మా యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తుంటే మాకు వచ్చిన ప్రాబ్లం ఇది. నర్తనశాల ట్రాజిడీయా ట్రెడిషనల్ డ్రామా, ఇది 1960లో క్రిటిక్స్ విశ్వనాథ సత్యనారాయణ గారికి పాశ్చాత్య సాహిత్యం ఎంత తెలియనో పాశ్చాత్య సాహిత్యం ఎంత తెలియను. కావున ఈ నర్తనశాల నాటకము భరతుని నాట్య దృష్టితో చూచినచో అది సంప్రదాయ నాటకము, పాశ్చాత్యుల నాటక దృష్టితో చూచినచో అది విషాదాంత నాటకము అని రాసి ఉన్నాయి. వ్యాసుని విలన్, తిక్కన కీచకుడు ట్రాజిక్ క్యారెక్టర్, విశ్వనాథ కీచకుడు ట్రాజిక్ హీరో. అందువల్లనే విశ్వనాథ సత్యనారాయణ గారిని కీచుకుని ట్రాజిక్ హీరోగా మార్చిన సన్నివేశాలని సమకాలీనులు మెచ్చుకున్న అంశాలు మన స్మృతి పథంలో పడిపోయాయి. ఒకవేళ చెప్పుకోవాల్సి వస్తే శిక్షణ కీచుకుని తరువాత డెవలప్మెంట్ ఎవరిది? విశ్వనాథది. ఆ క్యారెక్టర్ ని ఆ విధంగా తీర్చిదిద్దినందుకే మన ఫిలిం కి వరల్డ్ సినిమా పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎవడూ కూడా మహాభారతంలో కీచుకుని ట్రాజిక్ హీరోగా భావించలేదు.
కానీ విశ్వనాథన్ అర్పణశాలలోని ట్రాజిక్ హీరో కాన్సెప్ట్ ని కొంత 50 to 60% చలనచిత్రంలో నర్తనశాలలో ఇమిడ్చడం కారణంగా దానికి వరల్డ్ వైడ్ రికగ్నిషన్ వచ్చింది. ఏమైనా నేను గమనింపమని మేము కోరుతున్నది ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు 4 ట్రాజడీలు రాశారు, విషాదాంశ నాటకాలు రాశారు. చాలా మందికి ఆ విషాదాంశ నాటకాల కంటే ప్రాచుర్యం లేదు కాబట్టి దాని గురించి తెలియదు. ఆ 4 నాటకాల గురించి అధ్యయనం చేస్తే తేలిన తాత్పర్యం ఏమిటంటే, ఇంగ్లీష్ క్రిటిక్ షేక్స్పియర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఆ 4 రకాల ట్రాజడీస్ కి ఉదాహరణగా తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ గారు 4 ట్రాజడీస్ రాశారు. కరుణరసానికి సంబంధించినంత వరకు కిన్నరసాని పాటలు కానివ్వండి, కోకిలమ్మ పెళ్లి కానివ్వండి, ఒక విధంగా రామాయణ కల్పవృక్షంలోని కరుణం కానివ్వండి. కరుణం లేకపోయినట్లయితే, ఆ జీవుని వేదన అనే కాన్సెప్ట్ కనుక లేకపోయినట్టయితే శాంతం రసముగా రూపుకట్టదు, శృంగారం రసముగా రూపుకట్టదు. సర్వ చైతన్యానికి మూలభూతమైనటువంటి ఈ రసాన్ని సర్వ కావ్యములలో గుప్పించి వేసినటువంటి ఆ చైతన్యం రస చైతన్యం, రసము 1000 రెట్లు గొప్పది నవకథ అదృతిని మించి. వల్ల ఊరికే స్టోరీ కంటెంట్ అనే దాని మీద సాహిత్యం నిలవదు. ఒక మహాకవి ఒక యుగ చైతన్యానికి కావలసిన దర్శనం చేస్తాడు. విశ్వనాథ రసదర్శనం పాశ్చాత్య రసదర్శనాలనన్నింటినీ నదీనాం సాగరో గతి అన్న న్యాయం చొప్పున భారతీయ దర్శన మహాసాగరంలో సంగమించుకున్న ఒక మహాసముద్రం. అదే ఈ 100 సంవత్సరాల పండుగ చేసుకుంటోంది. రెండవది, విశ్వనాథ సత్యనారాయణ ఎప్పుడూ కూడా క్రాస్ రోడ్స్ లోనే నిలవపడ్డాడు, సంఘర్షణలోనే నిలవపడ్డాడు. ఎందువల్లనంటే ఆయన ఎన్నుకున్నటువంటి అంశం అటువంటిది. ఒకటి ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, ఇండియన్ సత్యాగ్రహ. ఆ ఉద్యమాలు ఏ ప్రయోజనం కోసం ప్రారంభింపబడ్డాయో ఆ ప్రయోజనాన్ని సాధించాయి. మానవ చరిత్రలో ఒక ఉదాత్తమైనటువంటి ప్రమాణాలను సృష్టించాయి, ఫలితాలను తీసుకుని వచ్చిపెట్టాయి. అంతేకాదు ఒక విధమైన జీవన విధానాన్ని కూడా నిర్దేశించాయి. ప్రపంచంలో భారత జాతికి లేకపోతే ఇండియాకి సంబంధించినంత వరకు, భారతీయ నాగరికత సంస్కృతికి సమాజ జీవితానికి సంబంధించినంత వరకు స్వాతంత్రోద్యమ సమయంలో మన భారతీయుల మధ్య ఉన్నటువంటి సంఘర్షణ ఇదే. మనం ఏ మార్గం అనుసరించాలి, ఏ మార్గం అనుసరించి మన స్వాతంత్ర్యాన్ని సంపాదించాలి, స్వాతంత్ర్యం సంపాదించిన తరువాత కూడా ఈ జాతి యొక్క జీవనాన్ని ఏ జీవన విధానంలో ముందుకు నడపాలి. ఫ్రెంచ్ విప్లవం దారియా లేకపోతే రష్యన్ విప్లవానికి సంబంధించిన దారియా, లేకపోతే మహాత్ముడు నిర్మించినటువంటి ఆ సత్యాగ్రహ ఉద్యమ మార్గమా? ఈ 3 మార్గాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్నుకున్నది సత్యాగ్రహ మార్గం. ఇది ఈ గడ్డలో పుట్టిన మార్గం, ఈ జాతి కోసం దర్శించిన మార్గం. మానవ చైతన్యంలో ఉన్న ఆర్థిక చైతన్యం నుండి ఆధ్యాత్మిక చైతన్యం వరకు మానవ వ్యక్తిత్వాన్ని ఒక ఉదాత్త సమాజ సేవ కొరకై మలుచుకున్నటువంటి దర్శనం. రక్తపాతం లేకుండా మానవ సమాజంలో సమత్వాన్ని సాధించడానికి ప్రయత్నం చేసిన దర్శనం. మన గవర్నమెంట్ చేయలేదు అనుకోండి, గాంధీ దాన్ని ఫాలో కాలేదు, వేరే విషయం. దాన్ని ఒక జీవన విధానంలాగా మలుచుకునేటువంటి ప్రయత్నం అటు రాజకీయంగా కానీ, ఇటు సామాజికంగా కానీ, సాంస్కృతికంగా కానీ, సాహిత్యపరంగా కానీ జరిగినట్టయితే జాతి జీవన విధానం ఎలా మారి ఉంటుందో అనేటువంటి ఉద్దేశంతో గాంధీ చూపించిన సత్యాగ్రహ ఉద్యమం ఆధారంగా చేసుకున్న విప్లవం లేక ఉద్యమం మూల చైతన్యంలాగా భారతీయ జీవన విధానాన్ని దర్శించినటువంటి మానవుడు ఆయన. అందువల్లనే ఆయన కాలంలో చారిత్రక కావ్యాలు వచ్చాయి. ఒకటి
చారిత్రక కావ్యాలు అనేటువంటి కావ్యాలకు అన్వయం చెప్పటం ఎలా? సత్యనారాయణ గారు చాలా మెలకువలు ఆయన చెప్పారు. బహుశా మా తరానికి ఆయనే గనక అన్ని విషయాలు చెప్పిపోయినట్లయితే మేము ఓటుపడిపోయి ఉండేవాళ్ళం. అసలు మన తరం ఓటుపడిపోయి ఉండేది. ఆయన అన్ని మొనలు చూపించెళ్ళాడు. సైన్ బోర్డు లాగా నువ్వు ఈ దారి నడవరా నీకు దొరుకుతుంది, నీకు ఈ దారి నడవరా నీకు దొరుకుతుంది. ఎన్నెన్ని చూపించగల యుగకర్త, ఒంటరిగా పోరాడిన ఆ మహానుభావుడు. ఆ సైన్ బోర్డ్స్ సరిగ్గా కనపడితే అవి మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఆ సైన్ బోర్డ్స్ వెంట వెళ్ళినటువంటి వాడు ఇంకో 100 ఏళ్లకు కూడా నిశ్చితంగా ఆ మార్గానికి వెళ్ళగలడు. ఆ మార్గం శిథిలమయ్యేది కాదు, 3 ఏళ్లలో ముగిసిపోయేది కాదు, 15 ఏళ్లలో ఆగిపోయేది కాదు, 20 ఏళ్లలో తరం మారేది కాదు. అందువలనే నేను మనవి చేస్తోంది, ఒక చారిత్రక కావ్యాన్ని, ఒక చారిత్రక నవలను, నాయకుడు లేని కావ్యాన్ని, నాయకుడు చనిపోయే కావ్యాన్ని, విశ్వనాథ సత్యనారాయణ గారు అంత శుద్ధ సంప్రదాయజ్ఞుడు కదా, నాయకుడు చచ్చిపోయే కావ్యాన్ని రాస్తాడా? ఝాన్సీ రాణిని రాస్తాడా? శ్లోర్పణను రాస్తాడా? ఈజ్ ఏ ట్రెడిషనలిస్ట్? రస సంబంధం ఎలా? నాయకుడు బతికుంటేనే సాయిభావం. నీవేమో భరతుని సంప్రదాయంలో ఉండే నాయకుడు బతికున్న సూత్రాన్ని తీసుకొచ్చి పెడతావు. ఆయనేమో భరతుని యుగం అయిపోయింది నాయన, ఇప్పుడేమో సహృదయ రసస్థానాన్ని తీసుకొని నేను మాట్లాడుతున్నాను, అది నువ్వు తీసుకో. మరి ఆయన ట్రాజడీలో ఉండేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆయన మాట్లాడతాడు. మనం పాత చింతకాపత్రి తీసుకొచ్చి విశ్వనాథ సమన్వయించి చూసావారా విశ్వనాథ ఎంత సంప్రదాయజ్ఞుడో, ఎంత పాత సూత్రాలను అనుసరించడం లేదే అని చెప్పి విశ్వనాథకు అన్వయించని సూత్రాలను అన్వయించడానికి ప్రయత్నం చేసి ఆయన పట్ల కొంత ప్రతి విమర్శను మనం సృష్టించాం. ఆయన దర్శనాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడం చేత. అందువలనే ఆయన వెస్ట్రన్ కాన్సెప్ట్ని ఇండియన్ ట్రెడిషన్లో చొప్పించటంలో అత్యంత ఉన్నతుడైనటువంటి ఆధునికుడు. బహుశా వచ్చే తరంలో ఎవరికైనా సరే, ఎవరైనా ఈరోజు కాకపోయినా ఇంకో 10 ఏళ్లకు మన బిడ్డలను మనల్ని ప్రశ్నిస్తారు, ఏమండి నేను శివకవులు ఉన్నారు, 12th century పోయొచ్చు, వాళ్ళు మతాన్ని ప్రచారం చేయడానికి ఎన్ని రకాల ప్రక్రియలు ఉపయోగించాలనో అన్ని రకాల ప్రక్రియలు ఉపయోగించారు. ఒక సిద్ధాంతాన్ని కానీ ఒక మతాన్ని కానీ ప్రచారం చేయడానికి ఎన్ని రకాల పాపులర్ జానర్స్ ను సృష్టించాలనో అన్ని సృష్టించిన వారు. అంతేకాదు కన్నడంలో ఉన్నది తెలుగులోకి తీసుకుని వచ్చి బుల్డోజర్లతో తీసుకుని వచ్చిన వారు కూడా వారే. నన్నచరుడు వస్తు కావ్యం, జాను తెనుగు, బసవ పురాణం, అది జైన పురాణం, తెలుగు పురాణం కాదు, పండితారాధ్య చరిత్ర, ఇవన్నీ కన్నడంలో ఉన్న ప్రక్రియలు. కన్నడంలో ఏ ఉంటే అవన్నీ తీసుకొచ్చి తెలుగులో పెట్టు, కన్నడంలో కాన్సెప్ట్స్ ఏ ఉంటే అవన్నీ తెలుగులో పెట్టు. ఇప్పటికీ ఆ కాన్సెప్ట్స్ గురించి ఒక అభిప్రాయం మనకు లేదు. అందువలన వెస్ట్రన్ కాన్సెప్ట్స్ ని ఉన్నవి ఉన్నట్లుగా తీసుకొని వచ్చి మన తెలుగు సాహిత్యంలో పెట్టి అవి అర్థం కాక, వాటి యొక్క ప్రయోగం లేక, నీ ప్రయోగ మూలం ఎక్కడుంది అంటే సౌత్ ఆఫ్రికాలో ఉంది, నీ ప్రయోగ మూలం ఎక్కడుందంటే రష్యాలో ఉంది, నీ ప్రయోగం మూలం ఎక్కడుందంటే అమెరికాలో ఉంది అని చెప్పుకుంటూ అమెరికన్ లిటరేచర్ చదివితే తప్ప నా ప్రయోగం తెలిస్తే తప్ప, సూత్రం తెలిస్తే తప్ప తెలుగు ప్రయోగం అర్థం కాలేని పరిస్థితిని శివకవుల్లాగా మన కవులు కూడా ప్రవేశపెట్టారు. ఇది తరువాతి కవులు స్వీకరించరని తెలుసు. తిక్కన్న రిజెక్ట్ చేస్తాడు. రాబోయే తిక్కన్న కవి బ్రహ్మ, అది తిక్కన్న తప్పకుండా రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఫారిన్ ఎలిమెంట్నే నా ఎలిమెంట్ అని అనుకుంటే అది ఎప్పుడు ఈ శరీరంలో నిలబడదు. చేయవలసిందలా ఏంటంటే విశ్వనాథ చేసిన గొప్ప పని, ఎన్ని ఫారిన్ ఎలిమెంట్స్ అయినా తీసుకునిరా, అది నీ కల్చర్లో భాగంగా మలుచుకో, అన్వయం చెప్పు. అన్వయం చెబితే నిలుస్తుంది. బుద్ధుడు అవతార పురుషుడు అయితే బౌద్ధం నిలుస్తుంది తప్ప లేకపోతే నిలవదు. అట్లాగే ఇక్కడ కూడా వెస్ట్రన్ ఇంపాక్ట్ ఆయన కాదం లేదు.
ఏ గాలిని ఈ దేశంలో వీయకుండా తలుపులు మూసుకోలేదు. ఆయన చేసినన్ని ప్రక్రియలు మరెవరు చేశారో ఈరోజు అడుగుతాను. 20th century ఫస్ట్ హాఫ్లో 20వ శతాబ్దపు పూర్వార్థంలో ఇంగ్లీషు సాహిత్యంలో నవలలో ఎన్ని ప్రక్రియలు వచ్చాయో అన్ని ప్రక్రియల్లో తెలుగులో తీసుకుని వచ్చిన ఏకైక నవలాకర్త ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక్కడే. యూరోప్ సాహిత్యం అంతా కూడాను 50 సంవత్సరాలు ఎన్ని రకాల ప్రక్రియలు అయితే సృష్టించిందో అన్ని ప్రక్రియలను తీసుకుని వచ్చినవాడు ఈయనే. ఆర్కిటైప్ అనే కాన్సెప్టే నవలాకర్తలకి తెలియని కాలంలో ఆర్కిటైప్ గురించి 12 నవలలు రాసి చూపించిన మహానుభావుడు ఎవరు? సింబాలిజం అంటే ఎలా ప్రపంచించాలనో ఎన్ని రకాలుగా ప్రపంచించాలనో తెలియని దాంట్లో చూపించిన వాడెవరు? మా యూనివర్సిటీలో ఆధునిక సాహిత్యంలో నేను అన్న కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేయించాం. నా దగ్గర వై కామేశ్వరి చేసింది. ఆధునిక చరిత్రలో నేను అన్న అందుట్లో 32 రకాలుగా ఐని ప్రవేశపెట్టి అత్యంత అధిక సంఖ్యలో ప్రయోగాలు చూపించిన కవి విశ్వనాథ సత్యనారాయణ గారు. దాని తర్వాత సి నారాయణ రెడ్డి గారు వస్తున్నారు. వేరియేషన్ స్టాటిస్టిక్స్ వచ్చినప్పుడు సిసి మీరు 3వ స్థానం ఇస్తారా ఇవన్నీ వదిలిపెట్టు. స్టాటిస్టిక్స్ లో ఐ అనేది ప్రతిభావంతంగా ఎన్ని కాన్సెప్ట్స్ లో ఆధునికంగా వాడడానికి వచ్చినప్పుడు ఫస్ట్ లెవెల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు, సెకండ్ లెవెల్లో వచ్చారు. మేము చెప్పాం బాబు జ్ఞానపీఠ అవార్డు రావడానికి ఇది కూడా ఒక కారణం కావాలి. ఆధునికంలో ఐ అని ప్రయోగించడంలో ఆయన ఎక్కువ సార్లు వాడాడు. 17 సార్లు ఆయన వాడాడు. 32 వెరైటీస్ లో విశ్వనాథ సత్యనారాయణ గారు వాడాడు. సత్మ వారందరూ 12, 6, 4 అందరూ నేను అంటే ఫిజికల్ నేను వరకే ఆగారు. కొంతమంది 5, 6 మించితే చాలా ఘనం. కానీ 32 ప్రయోగాలను చూపించినటువంటి ఆధునిక చైతన్యం విశ్వనాథ సత్యనారాయణ గారిది. ఎందుకంటే లోపలికి 100 సంవత్సరాలు అయిపోయేసరికి ఆలోచిస్తున్నాం మనం. ఆవేశాలన్నీ పోయినాయి. శ్రీశ్రీ గారు గాని గారు ఇంకోరు కానీ ఎవరైనా సరే 100 సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లాడు అని అంటే ఈరోజు వాళ్ళని నమ్మటం లేదు. ఇదొక వ్యూహంతో మాట్లాడుతున్న మాట. చదివి మాట్లాడుతున్నావా విశ్వనాథ సత్యనారాయణ గారిని? వ్యావహారిక భాష విశ్వనాథ సత్యనారాయణ గారు వాడినంతగా వ్యావహారిక భాష వాడేవారు వాడటం లేదని చేకూరు రామారావు అంటున్నారు, బిహెచ్ కృష్ణమూర్తి గారు అంటున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆలోచనధారలో పరిశోధనలో నిలిచి కాలానికి ఎదురొగ్గి ఒక కవి ముందుకు సాగటం వేరు. ఇక్కడ నేను మనవి చేస్తున్నది ఏంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారు 20వ శతాబ్ది పూర్వార్థంలో భారతదేశంలో ఉన్నటువంటి చైతన్యాలన్నింటినీ ఆయన ప్రతిఫలింపచేశాడు. ఈ ప్రతిఫలింప చేయడంలో మరొక కిటుకు చెప్తాయి ఎన్నో ఉన్నాయి. ఈ ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఒక్క 5 minutes. పాశ్చాత్య సాహిత్యంలో నవల, ఎపిక్, డ్రామా, లిరిక్ మీకు తెలుసు. వీరేశలింగం పంతులు గారి వరకు సాహిత్యాన్ని పరిశీలింపవలసి వస్తే పురాణము, ఇతిహాసము, కావ్యము, నాటకము అనేటువంటి 4 ప్రధాన ప్రక్రియలను బేస్ చేసుకునే విమర్శించాలి. వీరేశలింగం పంతులు గారు ఏం చేశారంటే ఆధునిక కావ్యాలను గురించి మాట్లాడాలంటే మన భారతీయమైన 4 కాకుండా పాశ్చాత్యమైన 4 కూడా కలపండి, పాశ్చాత్య దర్శనాల్లో నుంచి వచ్చేటువంటి రచనలో కూడా పనికొస్తుంది అని చెప్పి ఎపిక్, లిరిక్, నావెల్ అండ్ ట్రాజడీ ఈ 4 కాన్సెప్ట్స్ బేసిక్ కాన్సెప్ట్స్. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ తెలియకపోతే మోడర్న్ పోయిటరీ అర్థం కాదు. ఏ క్రిటిక్ అయినా సరే ఈ 4 బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం లేకుండా నేను మోడర్న్ పోయిటరీకి ఏమో క్రిటిసైజ్ చేస్తానంటే ఆయనకు అంతు పడతాం. క్లియర్ కట్ గా డెఫినేషన్స్ ఇచ్చిన విమర్శకుడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇప్పటికీ కూడా భావ కవిత్వాన్ని గురించి డెఫినేషన్ ఇచ్చిన నిర్వచనం ఇంగ్లీష్ భావ కవి రొమాంటిక్ పోయిటరీకి చాలా సన్నిహితంగా ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారి లిరికల్ పోయిటరీ గురించి ఇచ్చినటువంటి డెఫినేషనే. ఏమైనా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆధునిక 20వ శతాబ్ది సాహిత్యాన్ని సాహిత్యేతర దృక్పథంతోనూ సాహిత్య దృక్పథంతోనూ
రెండు రకాలుగా అనుశీలించవచ్చు అన్న ఒక క్రొత్త మార్గాన్ని ఆవిష్కరించటమే మోడర్న్ క్రిటిసిజం. సాహిత్యాన్ని సాహిత్య దృక్పథంతో విమర్శించటమే క్లాసికల్ దృక్పథం. అంతేకాకుండా సోషియాలజీని బేస్ చేసుకొని సాహిత్యాన్ని విమర్శించటం, యాంథ్రోపాలజీని దృక్పథంలో పెట్టుకొని దాని సాహిత్యాన్ని చూపటం, సైకాలజీని దృష్టిలో పెట్టుకొని లిటరేచర్ని విమర్శించటం. సైకలాజికల్ అప్రోచ్, సోషలాజికల్ అప్రోచ్, యాంథ్రోపాలజికల్ అప్రోచ్, ఈ రెండు శాస్త్రాలు చదివిన ఆ శాస్త్రాలతోటి సాహిత్యాన్ని చూడటం అనేది ఆధునికమైన విమర్శగా వస్తోంది. ఇది సాహిత్యము యొక్క సాహిత్యత్వాన్ని నిర్ణయిస్తుందా, లేక సాహిత్యమునందలి భావజాలాన్ని వివేచిస్తుందా అన్నది మోడర్న్ ఏజ్లో ఉన్న విషయం. భావజాలమే ముఖ్యమైతే దాని యొక్క సాహిత్య స్వభావం నీకు అవసరం లేకపోతే కవి శైలి, అతని దృక్పథం కాకుండా అందుట్లో ఉండేటువంటి భావజాలమే, ఐడియాలజీయే గనక ముఖ్యమైనట్లయితే, ఒక కావ్యంలో సైకాలజీ ఏముందో చూడు, ఒక కావ్యంలో సోషియాలజీ ఏముందో చూడు, ఒక కావ్యంలో యాంథ్రోపాలజీ ఏముందో చూడు. అంతేకాని అందుట్లో ఉన్న సాహిత్య గౌరవాన్ని నిర్మించటం లేక అవాల్యూ చేయడం వీలు పడదు. వచ్చి 20-25 క్రితమే ఇతర సాహిత్యేతరమైనటువంటి అప్రోచెస్ సాహిత్యం యొక్క సాహిత్యత్వాన్ని గుర్తించలేవు అని ప్రపంచ సాహితీవేత్తలు గుర్తించారు. మన అదృష్టవశాత్తు 60 ఏళ్ల క్రిందనే విశ్వనాథ సత్యనారాయణ గారు నవల సామాజిక జీవన విశ్లేషణానికి సంబంధించిన ప్రక్రియ, వెస్టర్న్ కాన్సెప్ట్, ఎపిక్ కాదు, ట్రాజడీ కాదు.